ఆఖరి నిమిషంలో ఆనందిని ఎండి సీట్లో కూర్చోబెట్టి జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పాపిమా జీవని జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సునంద్ అయితే తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది, జాబు ఎందుకు ఇవ్వనన్నావు అని అడగంగానే తను నాట్ వర్కర్ నువ్వే చెప్పావు కదా, నీ దగ్గరే పని చేయలేనప్పుడు నా దగ్గర ఎలా పని చేస్తుంది, అందుకనే వెళ్ళిపోమని చెప్పాను అంటూ ఇక అనగానే నేను నాట్ వర్క్ అన్నది నా దగ్గర వర్క్ ఇవ్వలేను అని చెప్పాను. కొన్ని కారణాల వల్ల నేను తనని జాబ్లో తీసేశాను తప్ప తను మంచి ఎంప్లాయ్ కాదని నేను చెప్పలేదు కదా అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద ఫ్రెండ్ అయితే ఆనందిని లోపలికి రమ్మని ఏమీ అనుకోకమ్మా, సునందే నిన్ను కాదు అనుకుంటే నువ్వు మంచి వర్కర్వు కాదని నీకు జాబు ఇవ్వను అన్నాను. తన నోటుతోనే నువ్వు మంచి వర్కర్వు అని చెప్పింది అంటే ఖచ్చితంగా ఇక నా కంపెనీకి తిరుగుండదు, నిన్ను జాయిన్ చేసుకుంటాను అంటూ ఇక జాబ్ అయితే ఇస్తుంది సునంద ఫ్రెండ్ అయితే. అప్పటికి ఆనంది అయితే ఎంతో సంతోషంగా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంతలో ఆదిత్య అయితే సెలబ్రేషన్కి కేకు బెలూన్స్ అన్నీ కూడా తయారు చేస్తాడు. అప్పుడే ఆనంది లోపలికి వచ్చేసరికి ఎవరూ కనిపించకపోవడంతో ఆదిత్య గారు అంటూ పిలుస్తూ లోపలికి అయితే వస్తుంది. ఇంతలో ఆదిత్య అయితే ఆనందిని లోపలికి తీసుకువచ్చి సర్ప్రైజ్ అయితే ఇస్తాడు. ఏంటి ఆదిత్య గారు ఇదంతా అంటూ అనగానే శ్రీమతి గారికి ఉద్యోగం వచ్చినందుకు ఇలా సెలబ్రేషన్ చేస్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడు ఇక ఆదిత్యకైతే ఫోన్ కాల్ వస్తుంది. సార్, మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో, మీరు ఈ బాధ్యత తీసుకోకపోతే కంపెనీ చాలా నష్టపోవలసి వస్తుంది. ఎందుకంటే జీవన మేడంని ఎండి సీట్లో కూర్చోబెడతానని సునంద మేడం చెప్పారు. జీవన మేడం గనుక ఎండి సీట్లో కూర్చుంది అంటే ఈ కంపెనీ సర్వనాశనం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు సునంద మేడం కష్టపడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. దయచేసి మీ పంతాలు పక్కన పెట్టి కంపెనీ గురించి ఆలోచించండి. కంపెనీలో వర్క్ చేస్తున్న వర్కర్స్ అందరూ కూడా మీ కంపెనీ కారణంగానే ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇప్పుడు మీ పంతాల కారణంగా ఎవరు మట్టికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇక్కడ పనిచేసే వర్కర్ భవిష్యత్తు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ భవిష్యత్తు రోడ్డున పడిపోతుంది. దానికి కారణం మీరే అవుతారు. దయచేసి ఆలోచించండి అంటూ ఇక చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. అప్పుడు ఇక ఈ మాటలన్నీ విన్న ఆనంది అయితే నిజమేనండి, జీవన ఆ కంపెనీ రన్ చేయలేదు, తను అన్నిటికీ కూడా సమర్థురాలని అనుకుంటుంది తప్ప తన చేత్తో ఏ పని కూడా తను చెయ్యలేదు. నిజంగానే జీవనికి గనక ఆ కంపెనీ బాధ్యత అప్పగిస్తే వర్కర్స్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇంతలో ఆదిత్య అయితే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలో తెలియడం లేదు, మనంతట మనం అక్కడికి వెళ్ళలేము, అలాగని మనం చెప్పిన అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకోదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక తాండవ అయితే సునందని కలుసుకుంటాడు. ఏంటి మేడం బాగున్నారా అంటూ అనగానే నేను బాగున్నానో లేదో తర్వాత సంగతి, నువ్వెవరు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. నేను మీకు తెలియదు మేడం, మీరు మాత్రం నాకు బాగా తెలుసు అంటూ అనగానే నేను తెలియడంలో ఆశ్చర్యమేముంది, నేను ద గ్రేట్ సునంద కంపెనీకి ఓనర్ని, నాదే ఆ కంపెనీ అంటూ సునంద అయితే చెప్తూ ఉండగా మీరు గ్రేట్ సునంద కంపెనీ ఓనర్ అని నాకు తెలుసు అనడం లేదు, మా కుట్టి అత్తగారుగా తెలుసు అంటున్నాను అంటూ అనగానే అంటే నువ్వు ఆనంది తాలూకా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. ఆనంది తాలూకా అంటే ఆ తాలూకే, కానీ మీకు కొన్ని నిజాలు తెలియక మీరు ఏం పొరపాటు చేస్తున్నారో మీకు అర్థం కాక మీరు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అందుకని మీకు కొన్ని నిజాలు తెలియచేయాలని
నేను మీ దగ్గరికి వచ్చాను అంటూ అనంగానే అప్పుడే ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఏం నిజాలు తెలియజేయాలి అనుకుంటున్నావో, నువ్వు అసలు ఆ కుట్టి తరపున మాట్లాడడానికి వచ్చావు అంటే నేను అసలు నీతో మాట్లాడే ప్రసక్తే లేదు, నాకు పని ఉంది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఆగండి మేడం, ఆగండి. మీరు ఏదో మంచి నిర్ణయం తీసుకున్నానని అనుకుని కంపెనీకి పాపం ఆ జీవనని ఎండి చేయబోతున్నారు. కానీ మీరు కంపెనీ గనుక తన చేతిలో పెడితే కంపెనీ సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఇప్పుడు మీరు గొప్పగా చెప్పారే ఆ కంపెనీ ఓనర్ని అని, రేపొద్దున్న రోజు కనీసం బ్రతకడానికి అలాగే తినడానికి తిండి లేక మీరే అధోగతి పాలవుతారు నా మాట వినకపోతే అంటూ తాండవనంగానే ఏం మాట్లాడుతున్నావంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. అవును మేడం, నేను చెప్పేది నిజం. ఆ జీవన లాయర్ జ్యోతి సూర్యప్రసాద్ గారుల కన్న కూతురు కాదు. మీరు అవమానించి బయటికి గెంటేశారే మీ కోడలు ఆనంది, తనే అసలైన కన్న కూతురు అంటూ తాండవనంగానే ఆ మాటకి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే కుట్టి నిన్ను ఇలా చెప్పమని పంపిందా, తను కేవలం పెంపుడు కూతురు మాత్రమే అంటూ అనంగానే మీకు తెలిసింది అదే మేడం, నేనే కదా చిన్నప్పుడు కిడ్నాప్ చేసింది, అక్కడ పిల్లలు కిడ్నాప్ జరిగింది నా కారణంగానే. అసలు కుట్టిని కిడ్నాప్ చేయమన్నది ఎవరో తెలుసా, ఆ ఇంట్లో ఉన్న ఇందుమతి తన భర్త శంభు ప్రసాద్, వాళ్ళిద్దరూ కలిపి ఆ ఇంటి వారసురాల్ని దూరం చెయ్యాలని ప్లాన్ చేశారు. అప్పట్లో వాళ్ళతో చేతులు కలిపి నేను కూడా జీవనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాను. తర్వాత పాపం ఆనంది ఎక్కడెక్కడో బ్రతికింది. కానీ ఆ శంభు ప్రసాద్ ప్లాన్ ప్రకారమే తన రెండో భార్య కూతుర్ని ఆ ఇంటి వారసురాల్లా పెరిగేలా చేయడానికి, ఆనంది ఆ ఇంటి వారసురాలుగా ఎప్పటికీ తెలియకుండా ఉండడానికి ప్లాన్ చేసి ఆనంది చేత్తోనే తన స్థానాన్ని ఆ మల్లికి ఇచ్చేలా చేశాడు. మీ చిన్న కోడలి పేరు మల్లి, తను శంభు ప్రసాద్ రెండో భార్య కూతురు. ఈ విషయం ఇందుమతికి కూడా తెలుసు. వాళ్ళిద్దరూ కలిపి ఇదంతా చేశారు అంటూ ఇక తాండవ్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. మీరనుకుంటున్నట్టు ఆ పెళ్లికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదు, మేము చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అంటూ తన దగ్గరున్న సాక్ష్యాలన్నీ చూపించి సునందకైతే నిజం తెలిసేలా చేస్తాడు తాండవ. నిజం తెలుసుకున్న సునంద కుప్పకూలిపోతుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను ఆనంది ఏ తప్పు చేయకపోయినా తనని అపార్థం చేసుకున్నాను అంటూ ఇక సునంద అయితే ఆఫీస్కి అడుగు పెడుతుంది. అప్పటికి ఆనంది ఆదిత్య నిర్ణయించుకుంటారు, ఏదైతే అదే అయ్యింది, ఈరోజు అమ్మని కలుసుకోవాలి, జీవన చేతిలో కంపెనీ పెడితే ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతుంది అంటూ ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఆఫీస్కి వస్తారు. అప్పుడే జీవన్ అయితే వాళ్ళని చూసి మీరెందుకు ఎక్కడికి వచ్చారు, అత్తయ్య గారు వచ్చే టైం అయింది, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ చూస్తే ఊరుకోను, వెళ్ళిపోండి అంటూ జీవన్ అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే వస్తుంది. అత్తయ్య గారు వచ్చారు, ఆవిడే చూసుకుంటారు అంటూ ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు టైం అవుతుంది, మీ చేత్తో నన్ను ఎండి సీట్లో కూర్చోబెడితే నేను ఆనందంగా కూర్చుంటాను అంటూ జీవన్ అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే ఆనంది ఆదిత్యాన్ని జీవన్ని ముగ్గురిని కూడా లోపలికైతే రమ్మని చెప్తుంది. అప్పుడే ఇక జీవన్ అయితే వీళ్ళెదురుగానే నన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకి షాక్ ఇవ్వాలని చూస్తున్నట్టున్నారు, వాళ్ళకి బుద్ధి రావడానికి ఇలా చేస్తున్నట్టున్నారు. అమ్మయ్య, నాకు కావలసింది కూడా ఇదే కదా, ఆనంది కళ్ళ ముందే ఆదిత్య ఎండి సీట్లో నేను కూర్చుంటే దానికి ఇక అంతకన్నా బాధ ఏముంటుంది అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది జీవన. కానీ సునంద మాత్రం ఆనందిని తీసుకువచ్చి ఎండి సీట్లో కూర్చోబెడుతుంది. అది చూసిన జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఏం చేస్తున్నారు అత్తయ్య గారు అంటూ అనంగానే ఈ సీట్లో కూర్చొని అర్హత నీకు లేదు, ఈ సీట్లో కూర్చొని అర్హత కేవలం ఆనందికి మాత్రమే ఉంది, తనే నా ఇంటి అసలైన కోడలు, నీకు నా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అంటూ సునంద అయితే జీవనికి షాక్ ఇస్తుంది. ఇక ఆదిత్య కూడా ఆనందిని ఎండి సీట్లో కూర్చోబెట్టినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
అలాగే పాపి మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.